So what's up, beautiful people? Welcome back to the channel everyone. Hope you all doing absolutely great. టైం అయితే ఇప్పుడు 9:20 అవుతుంది అండ్ ఇప్పుడైతే మనము సైక్లింగ్ వెళ్తున్నాం అనమాట. సో చాలా మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సైక్లింగ్ ఓపెన్ అయింది అని చెప్పేసి అని. సో ప్రజెంట్ అయితే మనం అక్కడికి వెళ్తున్నాము అండ్ నీట్గా రెడీ అయిపోయినాం అన్నమాట. యాక్చువల్గా మనకు ట్రాక్ ప్యాంట్ లేదు కాబట్టి నేను జీన్స్ వేసుకొని వచ్చిన, బట్ టీ షర్ట్ అయితే వేసుకున్నాను, కింద షూస్ అయితే ఉన్నాయి. సో సైక్లింగ్ అయితే యాక్చువల్గా కోకాపేటను నార్సింగ్ ఈ రెండు ప్లేసెస్లలో ఉన్నాయన్నమాట. రెండు ప్లేస్లో స్టేషన్స్ ఉన్నాయంట. సో మనం అక్కడికి వెళ్ళి సైకిల్ని స్కాన్ చేసుకొని దానికి అప్లికేషన్ ఉంటుంది, ఏ మ్యాప్ అదంతా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. డీటెయిల్గా చెప్తాను నార్మల్గా ప్రాసెస్ ఎట్లుంటుంది అని చెప్పేసి అని. అండ్ మనం నార్మల్గా బైకర్స్ అండ్ ఎప్పుడైతే మనం సైకిల్ రైడ్ చేసే సైకిల్ రైడరా సంథింగ్ వాళ్ళని ఏమంటారు సైక్లిస్ట్ అంటారా, సో అది అయిపోతున్నాం అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మన హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండాలి. మనం చేసే ఎంత ఏదో పనులు అయినా కానీ హెల్త్ కోసం అయితే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి అట్లా టైంపాస్కి వెళ్తున్నాము. నార్మల్గా అయితే యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్న ప్లాన్, కాకపోతే మనోడు లేవలేదు అండ్ నేను కూడా కొంచెం లేవలే అనుకోండి. మార్నింగ్ 6 o'clock అలారం వచ్చింది, లేచిన సరే ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ పడుకున్నాను అన్నమాట. సో సాయంత్రం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి కొంచెం బాడీని అట్లా వార్మప్ చేసుకొని అండ్ రేపటి నుంచి వీలైతే డైలీ మార్నింగ్ వెళ్ళని ట్రై చేయాలి. అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి, ఏ ట్రాక్ ఎలా ఉంటుంది ఏం తెలియదు. నార్మల్గా మనకు తెలిసింది ఒకటే, అక్కడ సైకిల్ హబ్ ఉంటుంది అంటే స్టేషన్స్, అక్కడికి వెళ్ళి మనం స్కాన్ చేసుకొని సైకిల్ తీసుకొని దానికి ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక ట్రాక్ ఉంటుంది. సో ఆ ట్రాక్లో వెళ్ళిపోతాం అన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు సైక్లింగ్ చేస్తున్నప్పుడు చెప్తాను అన్నమాట. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు సైక్లింగ్ చేసిన, లైక్ 10th క్లాస్ వరకు చేసిన అనుకుంటా. 10th క్లాస్లో కూడా చేయలేదు యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఆ టైం వరకు మనం సైకిల్స్ని యూజ్ చేసినాం అండ్ ఆ తర్వాత ఇంకా మనకి మోటార్ సైకిల్స్ వచ్చినాయి కాబట్టి బైక్స్ మీద తిరుగుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే సైకిల్ ట్రాక్ అన్నమాట. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది మనకి. నార్మల్లీ సర్వీస్ రోడ్ అంటారు, ఇది వచ్చేసి నార్సింగ్ రోడ్. ఇది యాక్చువల్గా నార్సింగ్ సర్వీస్ రోడ్ ఇది. సో ఈ రోడ్లో మనకి ఇట్లా సైక్లింగ్ కోసం అని చెప్పేసి సపరేట్గా ఒక ట్రాకే మెయింటైన్ చేసిళ్ళు అన్నమాట. దాన్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేసిళ్ళు. సో మనమైతే ఇప్పుడు ఇందులోనే సైక్లింగ్ చేయబోతున్నాము. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే చాలా మంది సైక్లింగ్ వచ్చిందంట. నార్మల్ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన నేను, అసలు సైకిల్స్కి అవైలబిలిటీ లేదన్నమాట, మొత్తానికి లేవన్నమాట. సో అంతమంది వచ్చింది, ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి. సో చాలామంది ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి అని ఇలాంటి యాక్టివిటీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా, లైక్ ఫ్యామిలీ టైం అని చెప్పేసి అని. సో అలా చేసి ఉంటారు కావచ్చు, అందుకే ఈరోజు సైకిల్స్ అసలు అవైలబిలిటీలో లేవు. అండ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలన్నమాట. లెట్స్ గో. సో చలో, వెల్కమ్ బ్యాక్ టు ద సైక్లింగ్. అరే క్రేజీ ఉంది తెలుసు సైక్లింగ్ మాత్రం. ఇది డైరెక్ట్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అన్నమాట. సో మనం దొక్కుతున్న కొద్దీ ఇట్ విల్ ఆటోమేటికల్లీ పుష్ చేస్తుంది. సౌండ్ వస్తుంది కదా జుయ్యి అనుకుంటూ. యాక్చువల్గా మీకు ఇయర్ బడ్స్లోకి వెళ్ళి సౌండ్ రావచ్చు మేబీ. ఇయర్ బడ్స్ పెట్టుకొని సైక్లింగ్ చేస్తున్నాము. అండ్ ఉరి అమ్మ ఇదైతే అవుతలేదు రా బాబు అసలుకే. చూడండి ఇగో జస్ట్ ఇట్లా ప్రెస్ చేసిందా, ఇగో పుల్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అండ్ మనం ఇంకా స్పీడ్ తక్కువ ఫుల్ స్పీడ్ పోతుంది. బాబా క్రేజీ ఉంది భయ్య. అండ్ చాలామంది సైక్లింగ్ కూడా వస్తున్నారు. సో యాక్చువల్లీ ఆ కోడ్ ఉంది కదా ఇంతకుముందు చూపెట్టాయి కదా వీడియోలో. సో ఆ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. స్మార్ట్ బైక్ అనే యాప్ ఉంటుంది. సో బేసికల్గా మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్నది. ఒరి అమ్మ, ఆ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు ఆ స్మార్ట్ బైక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అండ్ అందులో వ్యాలెట్లోకి 100 రూపీస్ యాడ్ చేసుకోవాలి. లైక్ సంథింగ్ అదేదో క్యాష్ అని ఉంది, స్మార్ట్ క్యాష్ అని చెప్పేసి అని. అందులో మీరు యాడ్ చేసేసుకోవాలి మనీ అనేది. ఆ వ్యాలెట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా స్కాన్ చేసుకుంటే మీకు బైక్స్ ఇక్కడ ఏ సైకిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ సైకిల్స్కి స్కాన్ చేసుకోవచ్చు. అండ్ స్కాన్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా సైకిల్ అన్లాక్ అయిపోద్ది అనమాట. యాక్చువల్లీ ఇది లాక్ అయిన అన్లాక్ ఉంది. యాక్చువల్గా నాకు మాటలు రావట్లేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సైకిల్ దొక్కుతుంటే ఆయాసం వస్తుంది, మాటల కంటే ఆయాసం ఎక్కువ వస్తుంది తెలుసా. అంటే చాలా డేస్ అవుతుంది కదా మనం సైక్లింగ్ చేయక. సో యాక్చువల్గా మీకు ఓగో బౌన్స్ వీటి గురించి తెలిసే ఉంటుంది కావచ్చు, బైక్ రెంటల్స్ యాప్. అంతకుముందు స్కూటీస్ రెంటల్ ఇచ్చేటోళ్ళు. సో సేమ్ అదే మెథడాలజీలో వీళ్ళు స్మార్ట్ బైక్ అని చెప్పేసి ఒక యాప్ క్రియేట్ చేసిండు. అండ్ ఇందులో మనకి ఈ సైకిల్స్ అనేటివి రెంటల్ చేసేళ్ళు. నాకు తెలిసి కాస్ట్ ఎంతైతే ఏం తెలియదు, ఐడియా లేదు. సో మనం చెప్పినా కదా వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే బార్స్ కోడ్ స్కాన్ చేసుకుంటామో అప్పటి నుంచి టైం స్టార్ట్ అవుద్ది. అండ్ మళ్ళీ మనం అందులో పాజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూపిస్తాను ఆగండి మీకు. ఎక్కడుంది స్మార్ట్ బైక్? యా, సో చూసారు కదా 11 minutes అవుతుంది ఇప్పటికి. 9.9 kilometers రైడ్ చేసిన.
అండ్ మనం దీన్ని పాజ్ కూడా చేసుకోవచ్చు అండ్ మళ్ళీ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో బేసికలీ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఇది. అండ్ ఎండ్ రైడ్ అని కొడితే ఏమైంది అంటే ఆ సైకిల్ అనేది ఆటోమేటిక్గా లాగ్ అయిపోద్ది. అది మనం అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టేసి పార్కింగ్ చేసి పెట్టేసేయాలి. బట్ రియల్లీ దీని హారన్ వింటారా? క్రేజీ ఉంది బ్రో ఫ్యూచర్స్ అయితే. అండ్ ఇందులో ఇది ఉంది కానీ ఇది వర్క్ అవ్వట్లేదు యాక్చువల్గా. కాళ్ళని వస్తున్నారా బాబు. యాక్చువల్గా ఈ బైక్కి ఈ సైకిల్కి స్టాండ్ అనేది ప్రాబ్లం ఉందన్నమాట. దానికి వాళ్ళు ఏదో తాడేసి కట్టేసి అది అందులోకి వెళ్ళి యూజెస్ వచ్చేసింది. దిస్ ఈజ్ సో గుడ్. అండ్ ఇది ఒకటి ఉంది, ఈ ఫ్యూచర్ ఒకటి నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నమాట. యాక్చువల్లీ ఇది పవర్, కాకపోతే పవర్ పనిచేయట్లేదు సైకిల్ బ్యాటరీలో. అరే అమ్మ, సైకిల్లో బ్యాటరీ లేదు భయ్యా. కానీ ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి సైక్లింగ్ చేయండి. బాడీకి చాలా అంటే చాలా మంచిది తెలుసా. లిటరల్లీ కొంచెం మీకు స్టామినా వస్తుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ బాడీలో ఫ్యాట్ అన్నా లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కార్డియో అన్నమాట. సో ఎవరైనా మంచి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు అయితే బెటర్ ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోండి. మా అంటే ఒక 50 రూపీస్ ఏమో ఉంటుంది కావచ్చు 1 అవర్కి. సో ఇంతకుముందు మీకు చెప్పాయి కదా యాక్చువల్గా ఇక్కడ ఇది ఉంది, దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి నాకు అర్థం అవ్వట్లే అని. సో ఇప్పుడు నేను సైక్లింగ్ చేయట్లేదు అండ్ ఇది పుల్ చేయడంతోనే సైకిల్ ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, నేనేం సైకిల్ పుల్లింగ్ అయితే చేయట్లేదు, బట్ ఛార్జింగ్ మీద నడుస్తుంది అన్నమాట. ఇది అది ఓనా వేస్ట్ మై ఛార్జ్. ఎందుకంటే నేను ఒకవేళ తొక్కలేని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది భయ్యా, మళ్ళీ కాళ్ళు పట్టుకుపోతాయి అసలుకి. ఇది యాక్చువల్గా ఒక పొటెన్షియల్ వరకు నాకు నార్మల్ ఇప్పుడు మనం ఒక స్పీడ్ అచీవ్ చేసుకునేంత వరకు ఆ ఎలక్ట్రిక్ పవర్ అనేది బయటకు వస్తుంది అండ్ ఆ తర్వాత మనం దొక్కోవాలన్నమాట. బట్ నిజంగా మస్తు పీస్ఫుల్గా ఉంది భయ్యా. సో హ్యాండ్ పెట్టి చూద్దాం. ఎప్పుడు చిన్నప్పుడు దొక్కిందో సైకిల్ నేను, మళ్ళీ ఇప్పుడే దొక్కడం. అరే ప్రవీణ్, థండర్ ఫీల్ ద థండర్. ఊరి అమ్మ ఆవుతలేరా సైకిల్ యాక్చువల్గా కరెక్ట్ లేదు, స్టేబుల్గా. ఇటు మళ్ళీ ఇటు పోతుంది కదా, పోయేసరికి అది ఆవుతలేదు, జారుతుంది. అది ఇక్కడ మధ్యలోకి ఇట్లా ఉంటే బాగుండు, ఈ మధ్యలో ఒకటి పైప్ ఉంటే బాగుండు. మన ఆ పోతే చూడు. బట్ నిజంగా బెస్ట్ ఎక్సర్సైజ్. కమెంట్ ట్రై దిస్ బ్రో, ఖచ్చితంగా చెప్తున్నాను. 100% రికమెండ్ చేస్తున్నా. హైదరాబాద్లో ఎవరున్నా కానీ మీకు వీకెండ్లో అయినా లేకపోతే డేలో అయినా ఎప్పుడైనా కానీ, వీక్ డేస్లో అయినా వీకెండ్లో అయినా ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. ఒకసారి వచ్చిన తర్వాత మీకే హ్యాపీ అనిపిస్తుంది, అంటే వచ్చినందుకు అంత వర్తుందిరా బాబు అనిపిస్తుంది తెలుసా. కమ్ విత్ యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మస్త్ ఎంజాయ్ చేయవచ్చు తెలుసా. మేమంటే వీళ్ళతో పట్టుకొని వచ్చినా కానీ మేము ఇద్దరం వచ్చినాం, కానీ అదే ఇంకో 10 మంది వచ్చింది అనుకోండి, సైక్లింగ్ చేసుకుంటూ వాని గుద్దుకుంటూ వీని గుద్దుకుంటూ మస్తు ఫన్ చేసుకోవచ్చు తెలుసా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది నిజంగా. ఇప్పుడు అక్కడ పోయి తమ్నెల్కి ఫోటో తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే ఇక్కడ తమ్నెల్కి ఫోటో తీసుకుందాం, బట్ ఫోటో తీసుకుందాం ఇక్కడనే. బెస్ట్ లైటింగ్ కూడా ఉంది కదా. సో యాక్చువల్లీ ఇంతకుముందు నేను వాడిద్దరం ఫాస్ట్గా ఒకరిని ట్రై చేసాం అన్నమాట. సైకిల్ నార్మల్గా ఇది ఒక సర్టెన్ స్పీడ్ వరకు వెళ్తుంది అండ్ దానికంటే ఇంకా లిమిట్స్ పుష్ చేసామని చెప్పేసి గట్టిగా దొక్కినాము. మేము దొక్కుతున్నాం కానీ సైకిల్ మాత్రం పోవట్లేదు భయ్యా. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మ్యాక్సిమం స్పీడ్ని అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి మీకు ఎంత ఫాస్ట్గా దొక్కుతున్నానో, సైకిల్ అంత నార్మల్గా వెళ్తుంది తెలుసా. లిటరల్లీ నాకున్నే కొంచెం పిక్కలు, ఆ పిక్కలు కూడా మొత్తం దీనికే పోయేటట్టున్నాయి భయ్యా. సీరియస్లీ దానివల్ల ఇట్లా నిమ్మలం ఇట్లా అనుకుంటే మంచిగా స్పీడ్ వెళ్ళిపోతుంది ఇంకా సైకిల్. చూడండి చాలా సింపుల్గా అంటున్నా, అది వెళ్ళిపోతూనే ఉన్నది. ఇది బెస్ట్ ఆప్షన్, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకవేళ ఈ స్మార్ట్ బైక్ సైకిల్స్ని ట్రై చేసి ఉంటే జస్ట్ డూ కమెంట్ డౌన్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అని చెప్పేసి అని. అండ్ యా, మీట్ విత్ అనదర్ వీడియో. Until then, take care, love you all and bye bye and be safe, ride safe.